నాకు మా ప్రియమిత్రులు రవి కారం శెట్టి గారు గుడివాడ వచ్చి, ఆయన సొంతూరు గుడివాడలో ఇక్కడ ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తాం అనేది నిజంగా మంచి పరిణామం. ఆయన ఇలా సొంత ఊరి మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. నాకు మళ్ళీ చాలా అంటే మీ ఇద్దరం చాలాసార్లు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆయన ఇంట్రెస్ట్ కూడా గుడివాడ మీద చాలా హెవీగా ఉంది. సో తప్పకుండా ఆయన వస్తాను అనగానే నేను ఇంక అడగకముందే ఆయనే చెప్పాడు, యాక్చువల్ గుడివాడ వచ్చి మన కంపెనీ ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామండి అనేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చూసుకుంటాను, మీరు రండి, ఇంత మంచి అవకాశం మీరు తీసుకొస్తున్నారు. నేను ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ, ఒక 100 మందితో నేను రన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇబ్బందులు అయితే ఏమీ రాకుండా నేను చూసుకుంటాను. ప్లస్ టాలెంట్ అయితే కనుక రియల్ టాలెంట్ ఏంటంటే గుడివాడ టాలెంటే మనం చాలా వరకు ఉపయోగపడుతున్నాం. అంతాకెందుకు మీ ఇద్దరం ఉన్నాం ఇక్కడ ఎదురుకుండా. ఈ రెండు కూడా గుడివాడకి సంబంధించిన టాలెంటే. సో మన గుడివాడలో ఇంత మంచిగా కంపెనీ సెటప్ చేస్తానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాను. గుడివాడ ప్రజల తరఫున థ్యాంక్ యూ. ఇదే రకంగా ఈ ఐటీ ఈయనకున్న మిగతా అన్నీ కూడా తీసేసి గుడివాడ వచ్చేట్టుగా మిగతా 3 లొకేషన్స్ కూడా తీసి మొత్తాన్ని గుడివాడగా మూవ్ చేసేంతగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయనకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అవసరం మన లాంటి మిడ్ టౌన్ సిటీస్కి చాలా అవసరం ఉంది. ఎంతసేపు ఈ టాలెంట్ మొత్తం హైదరాబాదు ఇలాంటి చోట్లే ఉండిపోతుందో 2 రకాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఎంతకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ఇంట్లోనే కూర్చునే అవసరం లేదు, అట్లీస్ట్ మన సొంత ఊర్లో కూర్చొని పని చేసుకున్నా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్. అంత బిజీ సిటీస్లో కొన్ని గంటల పాటు ట్రావెల్ చేసి అక్కడ మళ్ళీ ట్రావెల్లోనే సగం అలసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయి ఏమీ చేయకుండా చుట్టూ ఎవరు లేకుండా ఒంటరి బతుకులకు బదులు ఇక్కడే ఫ్యామిలీతో పాటు ఉందాం, ఫ్యామిలీతో పాటు కూర్చుందాం. మనం అందరం రోజు భోజనం ఫ్యామిలీతో చేసుకుంటాం, ఇక్కడ కూర్చొని పని చేసుకుంటాం. కాకపోతే నేను గుడివాడ ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక మంచి ప్రయోగం కింద తీసుకోండి. దీన్ని సక్సెస్ చేస్తే మన గుడివాడ చాలా ముందుకు వెళ్తుందనేది తెలుసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మనలాంటి సిటీస్లో, ఎందుకంటే ఏం ఈజీ అక్కడికి వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకుంటామో లేదు వైజాగ్లో పెట్టుకుంటామో చాలా ఈజీ రవి గారికి. కానీ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రెడీమేడ్ టాలెంట్ దొరుకుద్ది, ఎప్పుడు కావాలన్నప్పుడు ఎలాంటి టాలెంట్ అయినా దొరుకుతుంది. కానీ ఆయన ఇక్కడ చూజ్ చేసుకుని సొంత ఊరి మీద చేయాలి అని వచ్చాడు. ఎంతో అవకాశం. ఇలాంటి ఈయనకి మనం పూర్తి సపోర్ట్ ఇద్దాం. మనం ఇక్కడ టాలెంట్ మొత్తం మన గుడివాడ టాలెంట్ అంతా చూపించి మరి ఎంతో ప్రశాంతంగా ఆయన బిజినెస్ చేసుకునేటట్లే కాకుండా మనకి ఇంకేమి హెల్ప్ కావాలనేది కూడా పూర్తిగా నేను చేసి పెడతానని చెప్పేసి గుడివాడ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ అండ్ మీకు ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదటగా అందరూ విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్ రండి. ఓకే. తర్వాత ముఖ్య అతిథులు రాము గారు, శ్రీకాంత్ గారు, అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మాది కంపెనీ ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్. సో వీఆర్ బేస్డ్ ఇన్ యూఎస్, 17 years in business, headquartered in Princeton, New Jersey. We have total 3 locations and we also recently started 4th location also. Main Princeton, New Jersey, second Canada on the near shore, India వచ్చి ఆఫ్ షోర్. ఇది 3rd లొకేషన్ ఇన్ ఇండియా. ఒకటి హైదరాబాద్, కాకినాడ, ఇది 3rd బ్రాంచ్ గుడివాడ. రీసెంట్గా డొమినికా అని చెప్పేసి అది కరేబియన్ రీజియన్. సో డొమినికాలో కూడా స్టార్ట్ చేస్తాం రీసెంట్గా. ఇప్పుడు ఈ గుడివాడ కెపాసిటీ వచ్చి టోటల్గా క్లోజ్ టు 100 seats కెపాసిటీ. ఇది ఇక్కడ పొజిషన్స్ వచ్చి మా బ్యాక్ ఆఫీస్, అంటే మా బిజినెస్కి సపోర్ట్ చేసే స్టాఫ్ ఇక్కడ నుంచి పనిచేస్తారు. అది తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఈ 2 యాక్టివిటీస్ ఇక్కడ నుంచి రన్ చేస్తాం. సో మోస్ట్లీ నైట్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేస్తాము, అంటే యూఎస్ టైమ్ జోన్ సపోర్ట్ చేస్తారు. తర్వాత స్లోలీ డే టైమ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. నాది గుడివాడ, నాది సొంతూరు గుడివాడ, నేను పుట్టి పెరిగింది గుడివాడ. సో ఒకటి ఏంటంటే గుడివాడలో చాలా టాలెంట్ ఉందండి. మన కృష్ణా జిల్లా వాళ్ళు అంటే కనుక చాలా మేధాశక్తి ఉన్నవాళ్ళు అని చెప్పేసి చాలా పేరు. తర్వాత ఎప్పుడైతే గుడివాడ పెడదామన్న ఆలోచన వచ్చిందో నేను వెంటనే రాము గారికి కాల్ చేశాను. రాము గారు నాకు 4-5 ఏళ్ళ నుంచి తెలుసు. నాకు
యూఎస్లో బాగా పరిచయం. సో ఫస్ట్ పెడదాం అనగానే అసలు ఏంటండి సక్సెస్ అవుదామా అని చెప్పేసి అడిగితే నేనున్నాను, నేను ఆల్రెడీ చేస్తున్నాను, సెవరల్ ఇయర్స్ నుంచి గుడివాడ నుంచి నడిపిస్తున్నాను, నేను పక్క నుండి మీకు సపోర్ట్ ఇస్తాము. అలాగే శ్రీకాంత్ గారు వాళ్ళ మేనల్లుడు శ్రీకాంత్ గారు కూడా రెండు ఆయన వెనకాల ఉంటారనమాట. సో ఆయన కూడా కాల్ చేశాను, ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఆయన కూడా. సో ఆయన కూడా కాల్ చేసి ఆయన కూడా నేను సపోర్ట్ ఉన్నాను. మేమంతా ఏంటంటే ఒకటే బిజినెస్లో ఉన్నా కానీ ఏంటంటే మేము కాంపిటీషన్ అనుకోం. సో ఒకళ్ళకొళ్ళు కొలాబరేట్ చేసుకొని ఎలా గ్రో అవుదాం ఆ యాటిట్యూడ్ ఉందన్నమాట. సో అందుకని ఆ ఫ్రెండ్షిప్, ఆ యాటిట్యూడ్, తర్వాత అలాగే గ్రోత్కి కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది. అదే అలాగే తప్పకుండా అంటే నా హోమ్ టౌన్ గుడివాడ. సో డెఫినెట్గా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము, మెయిన్ అది ఇంపార్టెంట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.